హలో నమస్కార్, నా పేరు శంకర్. మీరు చూస్తున్నారు మిషన్ 108 న్యూస్. నల్గొండ జిల్లా డిండి మండలం గోనబోయినపల్లిలో 10th క్లాస్ విద్యార్థులు ఫేర్వెల్ పార్టీ జరుపుకోవడంతో పాటు సిఎస్ ఫౌండేషన్ ఆల్ ది బెస్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాం ఇలా నిర్వహించినందుకు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎలా ఫీల్ అవుతున్నారు, విద్యార్థులు ఎలా ఫీల్ అవుతున్నారు, ఈ సిఎస్ ఫౌండేషన్ మీకు చేసిన సహాయం ఏంటి అని చెప్పేసి ముఖాముఖిగా ప్రధాన ఉపాధ్యాయులను అడుగుదాం. చూస్తూనే ఉండండి మిషన్ 108 మీడియా. సార్ నమస్కారం అందరికీ. ఈరోజు గుండ్లపల్లి మండలం గోనబోయినపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి 10వ తరగతి విద్యార్థులకి ఫేర్వెల్ పార్టీ, అట్లాగే పరీక్షలకు సంబంధించి పలు సూచనలు సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు ఇచ్చేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినాం. ఈ కార్యక్రమంలో మాకు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గోలి యాదగిరి గారు, సిఎస్ ఫౌండేషన్ చైర్మన్ గారు, వారు మా విద్యార్థులను ఉద్దేశించి చక్కటి మోటివేషనల్ క్లాస్ ఇస్తూ వారి విద్యాభివృద్ధికి, పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించడం కోసం పరీక్షకు సంబంధించినటువంటి పరీక్ష ప్యాడు, మెటీరియల్ అన్నీ ఇవ్వడం జరిగింది. వారికి మా పాఠశాల నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి అట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా నేను నా వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను సార్. మరి మండలంలోని జెడ్పీహెచ్ఎస్ గోనబోయినపల్లి పాఠశాలలో మరి ఫేర్వెల్ పార్టీ జరుగుతున్నటువంటి ఒక సందర్భంలో మరి చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి సిఎస్ ఫౌండేషన్ అధినేత మరి మాకు పిల్లలకి చక్కగా వాళ్ళు పరీక్ష రాసుకోవడానికి ప్యాడ్ని బహుకరించారు. ఇంత మంచి ఆపర్చునిటీ పిల్లలకి ఇచ్చినందుకు పాఠశాల తరపున వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, ఎన్నో స్కూళ్ళకి, పేద విద్యార్థులకి మరి ఇలాంటి చేయూతనిస్తున్నందుకు మీకు మా పాఠశాల బృందము, పిల్లలందరి తరపున కూడా మీకు ప్రత్యేక నమస్కారాలు సార్. మాకు మరి ఈ పాఠశాలలో ఈ పిల్లలకి చక్కటి వాల్యూస్, విలువలతో పాటు మీరు మంచి అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. ఒక వజ్రాయుధంలా ఈ ప్యాడ్ను ఉపయోగించుకొని మరి పిల్లలందరూ 10/10 మార్క్స్ ఒక తెచ్చుకుంటే మరి వాళ్ళకి ఇండివిజువల్ ఒక్కొక్కరికి 10,000 లెక్కన ప్రైజ్ మనీ కూడా ఇస్తానని వాగ్దానం చేశారు సార్. ఇది ఇట్లా అన్నందుకు మేము మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు సార్. గుండ్లపల్లి మండలం జెడ్పీహెచ్ఎస్ గోనబోయినపల్లి పాఠశాలలో వీడ్కోలు సమావేశం సందర్భంగా ఈరోజు సిఎస్ ఫౌండేషన్ గోలి యాదగిరి సార్ గారు ఇక్కడికి వచ్చి పిల్లలందరికీ కూడా ఎగ్జామ్ ప్యాడ్లు బహుకరించారు. అదేవిధంగా మోటివేషన్ క్లాస్ కూడా చెప్పారు. ఆ మోటివేషన్లో భాగంగా పిల్లలకు ఒక ఛాలెంజ్ ఇచ్చారు. 13 మంది 10/10 తెచ్చుకుంటే వాళ్ళకి 10,000 రూపీస్ ఇస్తానని, మా పిల్లలు కూడా అలాగే తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, ధన్యవాదాలు. Encouragement for CS Foundation, head Gole Yadgiri sir. This encouragement give to every year for especially rural area students, because of the rural area students who are coming to the government school or who are, that's why your encouragement help are there for the studies, for materials of the writing materials. Thank you మేడం. ఇక్కడ దగ్గరకు ఉండండి మేడం. స్టూడెంట్ సిఎస్ ఫౌండేషన్ వాళ్ళు చాలా మంచి ఉపన్యాసం ఇచ్చారు. మాకు మంచి ధైర్యంగా ఉండాలని చెప్పారు. అలాగే 10/10 తెచ్చుకున్న వాళ్ళకి 10,000 రూపాయలు బహుమానం ఇస్తారని చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ సిఎస్ ఫౌండేషన్. వీడ్కోలు అంటే విడిపోవడం. మరి విడిపోయేటోళ్ళు ఈరోజు కూర్చొని సమావేశం కావాల్సినంత అవసరం ఏముంది? విడిపోయేటోళ్ళు ఎలాగో విడిపోతున్నారు కదా, మరి ఇలా కూర్చొని మేము విడిపోతున్నామని చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? అవసరం ఉంది కాబట్టి మనం కూర్చున్నాం. ఇక్కడ 5 సంవత్సరాల నుంచి చదువుకున్నటువంటి విద్యార్థులు నేడు ఈ పాఠశాల గేటుతో మొదలు పెట్టుకుంటే, క్లాస్ రూమ్ డోర్తో మొదలు పెట్టుకుంటే, తను కూర్చున్న బెంచి, తనకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఉపాధ్యాయులు, తాము చూసి రాసుకున్నటువంటి బ్లాక్ బోర్డు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ మనకు వంట వండి పెట్టిన ఆయమ్మలతో పాటు ఇక్కడ మనకు నీడనిచ్చినటువంటి చెట్లు, పుట్టలు, మట్టి, వీటన్నిటితోని మనకు ఈ 5 సంవత్సరాలు ఒక బంధాలు ఏర్పడ్డాయి.
మరి ఈ బంధాలన్నీ కూడా మీరు ఈ పాఠశాలను వదిలి వెళ్ళినప్పుడు మీతో పాటు తీసుకెళ్ళాలి. ఇక్కడే వదిలేసిపోకూడదు, తీసుకెళ్ళాలంటే వీటన్నిటిని మీరు మోసుకొని అయితే పోలేరు కదా. గేటును మోసుకపోగలుగుతారా? బ్లాక్ బోర్డును మోసుకపోగలుగుతారా? బెంచ్ని మోసుకపోగలుగుతారా? మన ఉపాధ్యాయులను మోసుకపోగలుగుతారా? కాబట్టి మోసుకపోలేరు. కాబట్టి వారి యొక్క ఆశయాలను మీరు మోసుకొని పోవాలి. వారి ఆశయాలను మోసుకపోయి ఆశయ సాధన కోసం మీరు కృషి చేయాలి. వారి ఆశయం మొత్తం మీరు మంచి ప్రయోజకులుగా ఎదగాలనేదే వాళ్ళ ఆశయం. మరి మీరు ప్రయోజకులుగా ఎదగాలంటే ఏం చేయాలి? చదువుకోవాలి. చదువు ఒకటే మార్గమా జీవితంలో మనం ఒక ప్రయోజకులు కావాలంటే? కాదు. చదువుతో పాటు సంస్కారం, సభ్యత, క్రమశిక్షణ ఇవన్నీ అవసరం. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం మనం, ఈ బోర్డు పైన, ఈ గోడల పైన అందరూ రాసి పెట్టారు. మరి ఆ గోడ పైన మన పేరు ఎందుకు ఉండకూడదు? ఇక్కడ చూడండి ఏం రాశారు. తెలియని విషయాన్ని గురించి మాట్లాడడం అంటే తన అవివేకాన్ని బయట పెట్టుకోవచ్చు అని చెప్పి కలాం అన్నాడు. అలాగే మీరు కూడా ఒక విషయం అక్కడ రాసి కింద ఫలానా సున్నితను, సభ్యతను అని ఎందుకు పెట్టుకోకూడదు? పెట్టుకోలేరా? పెట్టుకోగలుగుతాం. పెట్టుకోవాల్సినంత అవసరం ఉంది, పెట్టుకునేంత శక్తి మనకుంది. కానీ మనకున్నటువంటి శక్తిని మనం వెలికి తీయాలి. ఆ శక్తిని వెలికి తీయాలంటే దానికంటే ముందుగా మనకు ఒక భయం అనేది ఉంటుంది. నేను సాధించలేను అనే ఒక నిరాశ మనకు ఉంటుంది. ఆ నిరాశ, నిస్పృహ నుంచి మనం బయటపడి ధైర్యానికి, మనలో ఉన్న శక్తికి పని చెప్పినట్టయితే ఇక్కడ రాసినటువంటి గోడల మీద రాతలలో ప్రతి రాత మీద అయి ఉంటుంది. నేనే వచ్చి మీ పేరు మీద రాసి ఒక ఆర్టిస్ట్ని తీసుకొచ్చి కింద కలాం అని పెట్టినట్టు, ఇక్కడ నెహ్రూ అని పెట్టినట్టు, అక్కడ నారాయణ గురు అని పెట్టినట్టు ఇలా నేనే పెడతాను. మరి అది సాధించగలుగుతారా? మీరు సాధించగలుగుతారా? నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. మరి ఆ భావి భారత పౌరుల మన యొక్క విధులు ఏంది? విజేతలుగా నిలవడమే మన విధి. ఆ విజేతలుగా నిలవాలంటే ఈ పాఠశాల స్థాయిలోనే మనం క్రమశిక్షణ అలవరుచుకోవాలి. క్రమశిక్షణ అంటే మీరందరూ ఇప్పుడు వరుసగా ఉన్నారు, అది క్రమశిక్షణ. ఇందాక నేను చూసినాను మన పాఠశాల ముందు ఎంట్రన్స్లోనే మీరు విడిచిపెట్టినటువంటి చెప్పులు చెప్తున్నాయి మీరు ఎంత క్రమశిక్షణగా ఉన్నారని. అదే క్రమశిక్షణ మనం జీవితంలో కూడా అలవర్చుకోవాలి. ఈ 10వ తరగతి వరకు మన తల్లిదండ్రులు మనల్ని కనిపించి మీ భవిష్యత్తు కోసం ఉపాధ్యాయుల చేతిలో మిమ్మల్ని పెట్టడం జరుగుతుంది. ఈ ఉపాధ్యాయులు మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ మీకు విద్యా బుద్ధులు నేర్పుకుంటూ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తమ పిల్లల కంటే ఎక్కువగా వీరే అనే భావనతో వాళ్ళు మీకు విద్యా బుద్ధులు నేర్పి ఇక్కడ చదువు అన్ని సంస్కారం నేర్పడం జరుగుతుంది. మరి ఇవే విద్యా బుద్ధులు పై తరగతులకు వెళ్ళినప్పుడు మీకు ఎవరు నేర్పుతారు? అప్పుడు కూడా ఉంటారు ఉపాధ్యాయులు, నేర్పుతారని మీరు అనొచ్చు. కానీ వారు కేవలం చదువు మాత్రమే నేర్పుతారు, సంస్కారం నేర్పరు, క్రమశిక్షణ నేర్పరు. ఇప్పుడు ఏదైతే మీరు నేర్చుకున్నారో ఇదే క్రమశిక్షణ, సభ్యత, సంస్కారం అనేది 10వ తరగతి తర్వాత మీరు ఉపయోగించుకోవాలి. కాబట్టి 10వ తరగతి అనేది ఒక మన జీవితంలో కీలక ఘట్టం. మనం చదువుకోవడానికి, మనం జీవితంలో ఎదగడానికి ఒక మైలురాయి. మొట్టమొదటిగా మనం ఒక ఫౌండేషన్ స్థిరంగా నిర్మించినప్పుడే రేపు ఆ ఫౌండేషన్ పైన నిర్మాణాలు కూడా తటస్థంగా, దృఢంగా నిర్మించగలుగుతాం. కాబట్టి విద్యార్థులకు మీ యొక్క తల్లిదండ్రులు అందరూ వ్యవసాయ కూలీలుగానే ఉండుంటారు. ఎవరు కూడా ఉద్యోగస్తులు లేదు, వ్యాపారస్తులు కాదు. మరి వాళ్ళు కష్టపడి కాయ కష్టం చేసుకుంటూ, కూలినాలి పనులు చేసుకుంటూ మిమ్మల్ని ఈ ఉపాధ్యాయులని నమ్మి వీరి దగ్గర పంపించినందుకు ఉపాధ్యాయులు మీకు విద్య నేర్పుతారు. అదే క్రమంలో ఈ నేర్పినటువంటి విద్య రేపు 14వ తారీఖు నుంచి వాళ్ళ చేదాటిపోతుంది. అప్పటి వరకే వారి బాధ్యత. చదువు చెప్పిన వాళ్ళు
ఉపాధ్యాయులను మనం ఈరోజు ఎగ్జామ్ రాయమంటే రాస్తారా? మన ఎగ్జామ్ రాస్తారా? మీరు ఎవరైనా అడుగుతురా సార్ వాళ్ళని మా ఎగ్జామ్ మీరు రాయండి సార్ అంటారా? అనట్లేరు. ఎందుకంటే వాళ్ళ బాధ్యత కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితి వరకే వాళ్ళు మీకు విద్య బోధించడం జరుగుతుంది. ఆ పరిమితి తర్వాత మీ బాధ్యత. మిమ్మల్ని కన్న తల్లిదండ్రుల ఆశయాల కోసం, మీ పైన ఉపాధ్యాయులు పెట్టుకున్న నమ్మకాల కోసం, మీ పైన నాలాంటి పెట్టుకున్నటువంటి నమ్మకాల కోసం బరువు బాధ్యతలతో బయటి సమాజంలో మీరు ఒక గౌరవప్రదమైన ఒక అధికారులుగా విజేతలుగా నిలవడానికి 10వ తరగతిలో మీరు మంచి రిజల్ట్ సాధించాలని ఆశయంతో నేను మీ విజయంలో భాగస్వామ్యం పంచుకోవాలనే ఉద్దేశంతో ఛాలెంజ్ ఫర్ సక్సెస్ అనే ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని ఆ ఫౌండేషన్ ద్వారా కేవలం మన గోనబోయినపల్లి పాఠశాలనే కాదు, దేవరకొండ మన నాగార్జునసాగర్ నియోజకవర్గాలలో దాదాపు 90% పైగా పాఠశాలలలో మీలాంటి విద్యార్థుల కోసం నేను ఎగ్జామ్ సంబంధించినటువంటి ఈ మెటీరియల్ కిట్ను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.